నా కూతురు కనిపించకుండా పోయింది. ఇది మనుషుల పనో ఆ దేవుడి నిర్ణయమో తెలియట్లేదు. ఏమైనా సరే తనకేదైనా అయితే కడుపు కోతతో బతుకుతుందిలే అనుకుంటున్నావేమో. కాదు, బిడ్డ మీదే ప్రాణం పెట్టుకొని బతుకుతున్న వాళ్ళం. ప్రాణమే పోయాక మా బ్రతుకులకు అర్థం ఏముంటుంది? మా ఇంట్లో వాళ్ళందరి ఆవేదనను నీ ముందుంచుతున్నాను. నా బిడ్డని కాపాడి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యత నీదే తల్లి. ఇంట్లో వాళ్ళందరూ ఇంత టెన్షన్గున్నారు? మా అమ్మాయి వెన్నెల కనిపించట్లేదు. ఇంటి నుంచి ఎప్పుడు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో ఈ వివరాలేమన్నా తెలుసా? ఎప్పుడు వెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, కానీ అర్ధరాత్రి నుంచి ఇంట్లో లేదని మాత్రం కన్ఫర్మ్ అయింది. సార్, మీ అమ్మాయి స్థానంలో ఎవరైనా ఉంటే కేసు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉండేది. కానీ మీ గురించి మీ డాటర్ గురించి తెలుసు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు. ఇన్వెస్టిగేషన్ చేయకుండా అమ్మాయి ఎక్కడుందో ఎలా కనిపెడతారు ఎస్ఐ గారు? అవసరం లేదు మేడం. మీ డాటర్ మీకు చెప్పకుండా పగలే ఇల్లు దాటరు, అంతే కదా? అవునండి. అలాంటిది అర్ధరాత్రి మీతో చెప్పకుండా ఇల్లు దాటి వెళ్తుందా? ఛాన్సే లేదు మేడం. సో ఇట్ ఈస్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ కిడ్నాపింగ్. మీ అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు సార్. నా అనుభవంతో చెప్తున్నాను సార్. మీకు తెలియని శత్రువులెవరో ఈ పని చేసుంటారు. మీరంటే గిట్టక గతంలో మీతో గొడవ పడ్డవాళ్ళు, మీ బిజినెస్ రైవల్స్, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో గుర్తు చేసుకోండి. నో ఎస్ఐ గారు, అది హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ తప్ప శత్రువులు ఎవరూ లేరు. వీళ్లలో అంతగా అనుమానించే వాళ్ళు కూడా ఎవరూ లేరు. కాకపోతే మా వెన్నెలమ్మ మీద ఎవరో ఒకసారి అటాక్ చేశారు. అది ఎవరో దొంగల పనై ఉంటుందని వదిలేశాం. ఇన్వెస్టిగేషన్లో దేన్ని వదలకూడదు. మీకు ఎవరి మీద అనుమానం లేకపోయినా సరే మంచి క్లూ ఇచ్చారు. మహేంద్ర గారు, వెన్నెల కిడ్నాప్ అయిందా లేదా అన్నది పక్కన పెడితే ముందు వెన్నెల ఎక్కడుందో తెలియాలి. వెన్నెల ఫ్రెండ్స్లో మీకు ఎవరి మీదైనా ఏమాత్రం అనుమానం ఉన్నా వాళ్ళ వివరాలు నాకు పంపించండి. షూర్ సార్. ఎస్ఐ గారు, ఏం చేస్తారో తెలీదు. సాయంత్రం కల్లా మా కూతురు మా ఇంట్లో ఉండాలి. తప్పకుండా ప్రయత్నిస్తాం మేడం. ఎంత డబ్బు కావాలో చెప్పండి. అవసరమైతే వెన్నెల ఆచూకీ తెలిపిన వాళ్ళకి రివార్డు కూడా ప్రకటించండి. అంత అవసరం రాకపోవచ్చు మేడం. ఇన్వెస్టిగేషన్లోనే తేలిపోతుంది మేడం. భారం అంతా మీ మీదే పెట్టి మేము ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నాం. ప్లీజ్ ఏదైనా త్వరగా చేయండి. షూర్ మేడం, మీ ఇంట్లో ఉండేలా చూస్తాం. వస్తాం సార్. అలాగే. నా కూతురి భవిష్యత్తును పోలీసుల చేతిలో పెట్టలేను. ఇప్పుడు నా కూతురు ఎక్కడుందో తెలిసిన వ్యక్తి ఆయనొక్కరే. ఏమండి, మీరు పోలీసులతో టచ్లో ఉండండి. నేను 1 అవర్లో వచ్చేస్తాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? వచ్చాక చెప్తాను. స్వామీజీ అయితేనే వెన్నెల ఎక్కడుందో ఏ పరిస్థితిలో ఉందో ఖచ్చితంగా చెప్పగలరు. మా వదిన్ని ఎన్నోసార్లు కాపాడావు. ఇప్పుడు కూడా క్షేమంగా ఇంటికి తిరిగొచ్చేలా చూడు స్వామి. అమ్మా
అన్నయ్య ఏమైనా ఫోన్ చేశాడా? లేదమ్మా. అసలు వదిన ఎక్కడికెళ్ళుంటుందమ్మా? నీలాగే నేను ఆలోచిస్తున్నాను. నాకెలా తెలుస్తుంది? ఎక్కడికైనా వెళ్లే ముందు పలానా చోటికి వెళుతున్నాను అని చెప్పి వెళితే ధైర్యంగా ఉంటుంది. లేదంటే ఇదిగో ఇలాగే టెన్షన్ పడుతూ ఉండాలి. ఇదివరకు కూడా ఇలాగే చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది కదా. అవును కదా, పెళ్లి తర్వాత ఈ మధ్య వదినకేదో అయిందమ్మా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేనేం తప్పుగా అనట్లేదమ్మా. పెళ్లి తర్వాత వదిన మారిపోయింది అంటున్నాను. పెళ్లికి ముందు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండేదో గుర్తు చేసుకో. అప్పటి పౌర్ణమికి ఇప్పటి పౌర్ణమికి అసలు పోలికే లేదమ్మా. సడన్ గా ఎందుకు ఇంతలా మారిపోయిందో అర్థం కావడం లేదు. లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకొని అన్నయ్యకి విడాకులిస్తాననటం ఏంటమ్మా? ఇంతకుముందు వాళ్ళ నానంటే ప్రాణమిచ్చేది, నాన్న కోసమే పుట్టిందా అన్నట్టుగా బిహేవ్ చేసేది కదమ్మా. మరేమైందమ్మా? ఇప్పుడు వాళ్ళ నానే వచ్చి ఇంటికి తీసుకెళ్తానంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. వదిన బిహేవియర్లో ఇంత తేడా, దానికి రీజన్ ఏంటో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదమ్మా. ఇవన్నీ మనం ఆలోచిస్తే సరిపోదు కదమ్మా. పౌర్ణమి కూడా అర్థం చేసుకోవాలి కదా. సరే, తనొచ్చాక అన్ని వివరాలు అడుగుదాంలే. నువ్వు వెళ్ళు. అమ్మా, ఏంటమ్మా? వదిన లెటర్ రాసి పెట్టింది. అర్జెంటుగా అన్నయ్యకి ఫోన్ చేయాలి. ఫోన్ ఇవ్వమ్మా. చెప్పమ్మా. అన్నయ్య, ఎక్కడున్నావన్నయ్య? వదిన లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. అర్జెంటుగా ఇంటికి రండి అన్నయ్య. సరే అమ్మా, వస్తాను. పద్దు, ఏమైంది? పౌర్ణమి ఏదో లెటర్ రాసి పెట్టిందంట మావయ్య. వెళ్దాం పదండి. పద. ఏం రాసిందమ్మా? నా కోసం వెతకొద్దు అని రాసిందమ్మా. అంటే ఇక అన్నయ్య జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాననేగా అర్థం. నాకేం చెప్పాలో తెలియట్లేదు ఇప్పుడు. పౌర్ణమి మనలందరినీ వదిలేసి కావాలనే వెళ్ళిపోయింది. ఇక మనం ఎంత వెతికినా దొరకదు. ఇక రాదమ్మా. మరిప్పుడు అన్నయ్య పరిస్థితి ఏంటమ్మా? అదా దేవుడే నిర్ణయించాలి. పార్వతి, ఆ లెటర్ ఎక్కడమ్మా? పార్దు, నేను ఈ నిర్ణయం స్వార్థంతోనో ఆవేశంతోనో తీసుకోవట్లేదు. మీరు బావుండాలని, ఈ కుటుంబం సంతోషంగా ఉండాలని ఆలోచించి తీసుకున్నాను. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను.
మన మొదటి పరిచయం మనల్ని జీవితంలో ఎంత దూరం నడిపిస్తుందని అనుకోలేదు. కలిశాము, 7 అడుగులు నడిచాము. అది దైవ నిర్ణయమే అనుకుంటాను. ఇప్పుడు విడిపోవడం కూడా ఆ దైవ నిర్ణయమే పార్దు. నన్ను మర్చిపోవడం నీకు కష్టంగానే ఉంటుంది. మరపు లేకపోతే మనుగడ ఉండదు. మనం ముందుకు వెళ్ళలేము. మన పరిచయం, ప్రేమ, పెళ్ళి వీటిని కలలాగా అనుకొని మర్చిపో. కొత్త జీవితం గురించి ఆలోచించు పార్దు. అత్తయ్య, మీరు ఎప్పటికీ నాకు తల్లి లాంటి వారే. నేను వెళ్ళిపోతున్నాను. పార్దుకి ఏమవుతుందో అని మీరు బాధపడకండి. నేను ఎక్కడ ఉన్నా మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. పార్వతి, అమ్మ అన్నయ్య మాట విని బాధ్యతగా ఉండాలి. నా మీద గౌరవంతో నా గురించి మాత్రం వెతకొద్దు. మీ ఇద్దరిని కలుపుతానని మాటిచ్చాను. నా కూతురు మాట తప్పేలా చేసింది అల్లుడు. పౌర్ణమి లాంటి సమస్యల నుంచి పారిపోయే మనిషి కాదు, పోరాడే మనిషి. ఇచ్చిన మాట కోసం ప్రాణాలిచ్చే మనిషి. నా కూతురు బంధాలకు విలువనిచ్చే మనిషి. స్వార్థంగా ఆలోచించి ఇలా తన దారి తను చూసుకోదు. ఏదో జరిగింది. తను ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఏదో బలమైన కారణమే ఉంది. అది మనతో చెప్పడం ఇష్టం లేకే వెళ్ళిపోయింది అల్లుడు. ఇప్పుడు నా కూతురే లేనప్పుడు నేను ఎవరిని నిందించను, ఎవరి కోసం బ్రతకను. మావయ్య ప్లీజ్, మీరలా అనొద్దు. నా జీవితంలో పౌర్ణమి లేదంటే నేనెలా బతుకుతాను? రే, ఏంట్రా మాటలు? ఎక్కడికి వెళుతుంది? ఆవేశంలో వెళ్ళుంటుంది. 4 రోజులు పోతే తనే వస్తుంది. నువ్వింకేం ఆలోచించుకో. ఎలా వస్తుందమ్మా? నేను వెళ్ళిపోతున్నాను, నా కోసం ఎవరు వెతకొద్దానంటే శాశ్వతంగా ఇంటికి రాననే కదా అర్థం. పౌర్ణమి రాదమ్మా, ఎప్పటికీ రాదు. తనంత త్వరగా ఏ నిర్ణయం తీసుకోదమ్మా. తనొక్కసారి నిర్ణయం తీసుకుందంటే దానికే కట్టుబడి ఉంటుంది. తను రాదమ్మా. అమ్మ, పౌర్ణమి లేకపోతే నా జీవితానికి అర్థం లేదమ్మా. స్వామి, స్వామి వారికి ప్రణామములు. నమస్కారం. మీరేంటి స్వామి ఇక్కడ? నీకోసమే రాజేశ్వరి.
నా కోసమా? వెన్నెలను వెతికే క్రమంలో నువ్వు నా దగ్గరకు వస్తావని నాకు తెలుసు. దానికంటే ముందు నిన్ను కలిసి ధైర్యం చెప్పాలని నీ దగ్గరకు బయలుదేరాను. అది స్వామి, వెన్నెల కనిపించడం లేదన్న విషయం తెలుసు రాజేశ్వరి. వెన్నెల అంతిమ గడియలనే చెప్పగలిగేవాణ్ణి. వెన్నెలకి ఎదురయ్యే ప్రమాదాన్ని పసిగట్టలేనా? ఇప్పుడు నా కూతురు ఎక్కడుందో దయచేసి చెప్పండి స్వామి. నా ప్రాణాల్ని పణంగా పెట్టైనా నా బిడ్డని తెచ్చుకుంటాను. తనెక్కడుందో చిన్న క్లూ ఇవ్వండి చాలు. వాస్తవం నీకు చేదుగా ఉంటుందని తెలుసు. అయినా చెప్తున్నాను, నీ బిడ్డ ఇప్పుడు నువ్వు చేరుకోలేనంత దూరంలో ఉంది. వెన్నెల కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నీ వృధా ప్రయాసలే రాజేశ్వరి. తన కర్మఫలాలను బట్టి వెన్నెల ఇప్పుడు అంతిమ గడియల్లో ఉంది. గుండె నిబ్బరం చేసుకుని నీ బిడ్డ మీద ఆశలు వదులుకో. ఇది చెప్పడానికే నీ దగ్గరకు బయలుదేరాను. స్వామి, ఆ? అయితే నా బిడ్డ కోసం మీరేమీ చేయలేరా? నాకున్న జ్ఞానంతో నేను మనుషుల భవిష్యత్తును చెప్పగలను, కానీ విధిరాతను లిఖించే విధాతను కాను. వెన్నెల ప్రాణగండాన్ని తప్పించడం మానవ మాత్రలతో అయ్యే పని కాదని ఇంతకు ముందే నీతో చెప్పాను. అయితే నీ మీద అభిమానంతో నా వంతు ప్రయత్నాలు చేయగలను, అంతే. శుభం పూయ. మీరు ముక్కోటి దేవతలకు మొక్కిన 22వ ఏట వెన్నెల మరణాన్ని ఆపటం సాధ్యం కాదు. అంటే స్వామీజీ చెప్పిన దానికి ఇప్పుడు వెన్నెల కనిపించకపోవడానికి ఏదైనా సంబంధం ఉందా? నో, అలా అయ్యుండదు. స్వామీజీ చెప్పిన ప్రాణగండానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండుండదు. మేలించి కీడించమన్నారు కదా, ఒకవేళ ఇది స్వామీజీ చెప్పిన దాంట్లో భాగమైతే అయితే నేనేమైపోవాలి? వెన్నెల మీద ప్రాణం పెట్టుకుని బతుకుతున్న రాజేశ్వరి ప్రాణాలతో ఉంటుందా? అన్నయ్య, ఏంటమ్మా? వెన్నెలమ్మకేం కాదన్నయ్య. కాలేజీకి తిరిగి వెళ్ళి వచ్చేసినట్టుగా వచ్చేస్తుందన్నయ్య. మీరు ధైర్యంగా ఉండండి అన్నయ్య. సాయంత్రం ఎప్పుడైనా లేటుగా వస్తేనే 10 సార్లు ఫోన్ చేసి కనుక్కునేవాణ్ణి. ఇప్పుడు ఉన్నట్టుండి కనిపించకుండా పోతే ఏదో నా ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఎందుకో భయంగా ఉందమ్మా. మన ఇంట్లో బాధైనా సంతోషమైనా వెన్నెలమ్మతోనే ముడిపడి ఉంటాయని అందరికీ తెలుసు బావగారు. కాకపోతే వెన్నెలమ్మ కనిపించట్లేదు అనగానే ఏమై ఉంటుందని బెంగా భయం అందరిలోనూ ఉంది. కాని ఎందుకో ఎస్ఐ గారు మాటలు విన్నాక వెన్నెలమ్మకి ఏమీ కాదు, తిరిగొచ్చేస్తుందనే ధైర్యం ఉంది. నిజమన్నయ్యా, మీరు భయపడుతున్నట్టుగా ఏం జరగదు. ఒకవేళ మీరు అనుకున్నట్టు వెన్నెలమ్మకి ఎవరైనా హాని తలపెట్టాలన్నా తన మాటలు వింటే ఆ పని చేయలేరు. తనకేం కాదన్నయ్యా, మీరు రండి. నేను ఆలోచిస్తున్నది దాని గురించి కాదమ్మా. ఈరోజు కాకపోతే రేపటి వరకు అయినా వెన్నెల ఎక్కడుందో తెలుసుకోవడం అనేది పెద్ద కష్టమేమీ కాదు.
నా భయం వల్ల ఆ స్వామీజీ చెప్పిన మాటలు ఎక్కడ నిజమవుతాయోనని. ఇరవై 22వ పుట్టినరోజుకి ఇంకా ఎన్నో రోజులు లేదు. ఇప్పుడు వెన్నెల కనిపించకుండా పోవడం ఆ గండంలో భాగంగా జరిగిందేమోనని నాకు భయంగా ఉంది. అన్నయ్య, స్వామీజీ 22వ ఏట ఏమైనా జరగొచ్చు అని చెప్పారు కాని 22వ పుట్టినరోజు నాడే జరుగుతుందని చెప్పలేదు కదా. ఈ టైంలో ఆ గండం గురించి ఆలోచించకపోవటమే మంచిదన్నయ్య. ఆలోచించకుండా ఎలా ఉండనమ్మా? కరెక్ట్గా వెన్నెల 22వ ఏట దగ్గరకొస్తున్న టైంలోనే అన్నీ మొదలయ్యాయి. ఎక్వేరియం పగిలిపోవడం, ఎవరో వ్యక్తి వచ్చి వెన్నెల మీద అటాక్ చేయడం, పూజలో ప్రమాదం, ఇలాంటివి ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా? అంటే ఏంటి బావగారు? ఇవన్నీ జరగబోయే ప్రమాదానికి సంకేతాలను భయపడుతున్నారా? వెన్నెల గురించి ఆలోచిస్తుంటే వాటిని ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను. అసలు తప్పంతా మందే బావుగారు. అన్నీ తెలుసు కూడా వెన్నెల ఇంట్లో ఉన్నప్పుడు జాగ్రత్త తీసుకోలేకపోయాం.